హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ఫస్ట్ డే టైం ఫ్రేమ్లో ఖచ్చితంగా మనము అనాలిసిస్ చేయాలా. ఇప్పుడు నిఫ్టీని డే టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. ఎస్టర్డే కూడా మనం ఒక విషయం మాట్లాడుకున్నామండి. చాలా రోజుల తర్వాత మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ తర్వాత గ్యాప్ అప్ అయి ఎబోవే క్లోజ్ అయింది. ఒకవేళ కంటిన్యూ అప్ సైడ్కి వెళ్తే ఏదండి 8th మే అండ్ అలాగే 11th మే ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని కవర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాట్లాడుకున్నాం. సో ఆల్మోస్ట్ ఫైనల్గా మనం చూస్తే ఆ యొక్క టార్గెట్కి నియర్ బై వెళ్ళి బట్ సస్టైన్ అవ్వకుండా కంటిన్యూ డౌన్ సైడ్కి అనేది ఫాల్ అయింది. డే టైం ఫ్రేమ్లో కంటిన్యూ డౌన్ సైడ్కి అనేది ఫాల్ అయింది. మరి రేపటి లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని చూసినట్లయితే రేపటికి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఏమవుతాయండి? ఈ వాల్యూ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అవుతాయి. ఓకే, ఒకసారి చూడండి, క్లియర్గా చూస్తున్నా. సో ఈ వాల్యూ ఏమవుతుంది డే టైం ఫ్రేమ్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే 1 2 3 టైమ్స్ ఆల్మోస్ట్ ఈ వాల్యూని రెస్పెక్ట్ చేసింది. ఇప్పుడు మార్కెట్ పైనుంచి కిందికి వస్తుంది కాబట్టి ఈ వాల్యూ మనకి ఏమవుతుంది 23,854 రూపాయలు అనేది మనకు సపోర్ట్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకేనండి, ఇప్పుడు మనము 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేస్తున్నాం. చూడండి, ఎగ్జాక్ట్గా ఈ విధంగా మనకు రేపు మార్కెట్లో లెవెల్స్ అనేది మనకు కనిపించబోతున్నాయి. ఒకవేళ మార్కెట్ చూడండి, ఇది ఒక రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇది రేపటికి రెసిస్టెన్స్గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతాయి. ప్యాటర్న్ మీరు చూసినట్లయితే ప్యాటర్న్ ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఒక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్లో కంటిన్యూ అయ్యింది. డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ కంటిన్యూ అయిన తర్వాత ఫైనల్గా బ్రేక్అవుట్ అయితే అయింది. బాగా గమనించండి, ఇక్కడ డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ని ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయింది. బట్ రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనే దాని మీద బట్టి మనకు మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉండొచ్చని అర్థం చేసుకుంటాం. ఎప్పుడు కూడా మార్కెట్లో ఏదండి, 1 ఫ్లాట్ ఓపెన్ అవుతుంది, 2 గ్యాప్ అప్ అవుతుంది, 3 గ్యాప్ డౌన్ అవుతుంది. రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అబోవ్ వెళ్తుంటే ఏ విధంగా ప్లాన్ చేస్తాం ట్రేడ్ అనేది మీరు ఒకసారి గమనించండి. ఇలా ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అబోవ్ వెళ్తుంటే ఫస్ట్ రెసిస్టెన్సీ అండ్ ఫస్ట్ టార్గెట్ 23,997 అవుతుంది. ఈ వాల్యూ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ కంటిన్యూ అబోవ్ బ్రేక్అవుట్ ఇస్తోందా లేదా ఈ వాల్యూ దగ్గరికి, లేదా అది రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడికి వచ్చి మార్కెట్ ఫాల్ అవుతుందా అనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుందన్నమాట. సో అలా గమనించినప్పుడే మీ యొక్క సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే మార్కెట్ అక్కడ అబోవ్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. అబోవ్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు అంటే ఏంటి, అక్కడ రెసిస్టెన్స్ కాబట్టి సెల్లర్స్ మార్కెట్ని ఏం చేస్తున్నారు, డౌన్ సైడ్కి ప్రెజర్ చేస్తున్నారు. అలా మళ్ళీ కంటిన్యూ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఎక్కడ దాకా మార్కెట్ ఉంటుందండి, మళ్ళీ మనకు ఆపర్చునిటీ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఏంటి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ టార్గెట్ని రీచ్ అయిన తర్వాత ఫస్ట్ టార్గెట్ని కంటిన్యూ బ్రేక్అవుట్ అవ్వకుండా ఫస్ట్ రెసిస్టెన్స్ నుంచి ఇలా డౌన్ సైడ్కి వస్తుంటే మనం ట్రేడ్ ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాం అనే విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. అలాగే సపోర్ట్ని కంటిన్యూ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, మళ్ళీ అగైన్ ఫాల్ అనేది మనం కంటిన్యూ చూసే అవకాశం ఉంది. అలా కంటిన్యూ ఫాల్ అవుతున్నప్పుడు ఏంటండి ఇక్కడ అండ్ అగైన్ ఈ వాల్యూస్ రెండు మనం ఏం చేస్తాం, సపోర్ట్గా చూస్తాం అనమాట. ఏవైతే గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి, సపోర్ట్గా వర్క్ అవుతాయండి. సో ఇప్పుడు ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్మెంట్ రెండు మాట్లాడుకున్నాం. అప్ సైడ్ వెళ్తోంది అండ్ టార్గెట్ 1 హిట్ అయింది. లేదు టార్గెట్ 1 తర్వాత కంటిన్యూగా టార్గెట్ 2ను కూడా రీచ్ అవ్వకపోతే నెక్స్ట్ ఎలా ఉంటుంది ప్లాన్ అని. ఒకవేళ రెసిస్టెన్స్ 1ని బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే నెక్స్ట్ కంటిన్యూ మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్కి ర్యాలీ అనేది చూస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం కొంచెం చేంజ్ చేస్తున్నా. ఈ విధంగా చూసి ఇప్పుడు ఏం చేస్తాము, ప్యాటర్న్ బేస్ ప్రకారంగా 24,094ని మనం ఏం చేస్తాము, నెక్స్ట్ సెకండ్ రెసిస్టెన్స్ సెకండ్ టార్గెట్గా ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. రైట్, ఒకవేళ మార్కెట్లో గ్యాప్ అప్ అయింది, ఆ గ్యాప్ అప్ ఎక్కడైంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఆ గ్యాప్ అప్ అనేది ఒకవేళ ఈ రెండు వాల్యూస్కి ఏది 23,997 అలాగే 24,094కి మిడిల్లో ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ అయింది బట్ ఈ విధంగా మిడిల్లో ఓపెన్ అయింది. ఇలా మిడిల్లో ఉన్నప్పుడు ఏం చేస్తామండి, అప్ సైడ్కి పొజిషన్ తీసుకోకూడదు, డౌన్ సైడ్కి పొజిషన్ తీసుకోకూడదు. ఒకవేళ మిడిల్లో ఓపెన్ అయ్యి అప్ సైడ్కి మూవ్ అవుతుంటే, మిడిల్లో ఓపెన్ అయ్యి అప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఏం చేస్తాము, ఈ యొక్క రెసిస్టెన్సీని బ్రేక్ అవుతుందా లేదా, బ్రేక్అవుట్ అయి సస్టైన్ అవుతుందా లేదని గమనించాలి. బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయితే పొజిషన్ తీసుకుంటారు. స్టాప్ లాస్ జస్ట్ ఈ వాల్యూ మీ స్టాప్ లాస్ అవుతుంది. ఏదైతే ఇది కనిపిస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీరు ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందని ఎంట్రీ తీసుకున్నారు. ఇలా ఎంట్రీ తీసుకున్నప్పుడు మీ స్టాప్ లాస్ ఏమవుతుంది, జస్ట్ ఈ వాల్యూవే మీ స్టాప్ లాస్ అవుతుంది.
స్టాప్ లాస్ ఎప్పుడూ కూడా ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఏమవుతుంది, ఈ విధంగా ఈ వాల్యూ మీ స్టాప్ లాస్ అవుతుంది. లేదా ఏ క్యాండిల్ అయితే బ్రేకౌట్ ఇచ్చిందో ఆ బ్రేకౌట్ క్యాండిల్‌కి లో మీ స్టాప్ లాస్ అవుతుంది. సో, ఈ విధంగా ఎప్పుడు కూడా స్టాప్ లాస్ అనేది చాలా మైనర్‌గా ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఏం చేద్దాము అనేసి మాట్లాడుకుందాం. ఫ్లాట్ ఓపెనింగ్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఒకవేళ గ్యాప్ డౌన్. ఆ గ్యాప్ డౌన్ అనేది కూడా ఎక్కడ గ్యాప్ డౌన్ అవుతుంది? ఒకవేళ ఇక్కడ ఎక్కడన్నా గ్యాప్ డౌన్ అయ్యి ఇలా మార్కెట్ పైకొస్తుంటే ఈ వాల్యూసే మనకేమవుతాయి? రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతాయన్నమాట. చూడండి లైన్ చేంజ్ చేస్తున్నా. అప్పుడేమవుతుంది, ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి, ఇలా గ్యాప్ డౌన్ నుంచి అబోవ్ మార్కెట్ మూవ్ అవుతుంటే ఇదేమవుతుంది, రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 అనమాట. అర్థమవుతుందా? మార్కెట్ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి మన వాల్యూస్‌లో చేంజ్ అవుతుంది. సో, ఈ విషయాలు తెలియనప్పుడు బిగినర్స్ చాలా కన్‌ఫ్యూజ్ అవుతారండి. సో, ఆ విధంగా మార్కెట్. లేదు అలా కాకుండా ఇక్కడెక్కడన్నా మార్కెట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కి వెళ్తుంటే ఇది సపోర్ట్ అవుతుంది. ఎక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా డౌన్ సైడ్‌కి వెళ్తుంటే ఇదే వాల్యూ మనకు సపోర్ట్‌గా వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ ఓపెన్ అయ్యే వాల్యూని బట్టి అక్కడ ఉన్న వాల్యూస్‌లో సమ్ చేంజెస్ వస్తుంది. లేదు ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి, మనం ఏవైతే లెవెల్స్ అప్లై చేసుకున్నామో వాటిలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ యొక్క వాల్యూస్ అనేది ఖచ్చితంగా మనకు ఎటువంటి చేంజెస్ లేకుండా కంటిన్యూ చేస్తామన్నమాట. రైట్. సో, ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాల్సొస్తుంది, ఎవ్రీడే మీరు సపోర్టు, 2 రెసిస్టెన్స్‌లని ఫైండ్ ఔట్ చేయండి మాక్సిమం. సో, అలాగే ప్యాటర్న్ ఏం ఫార్మ్ అయిందనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్యాటర్న్ ఏ విధంగా ఫార్మ్ అయిందనేసి. ఈరోజు చూడండి ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి యెస్టర్‌డే మనం డిస్కస్ చేసుకున్నామా? ఫ్లాగ్ ప్యాటర్న్ అబోవ్ సస్టైన్ అయితే ఎంతైతే ఈ వాల్యూ ఉందో అంత మళ్ళీ అబోవ్ కంటిన్యూ అప్ సైడ్‌కి ర్యాలీ అవుతుందనేసి మాట్లాడుకున్నాం. ఫ్లాట్ ప్యాటర్న్ అబోవ్ వెళ్ళింది. ఇంచుమించు దాని ఈక్వల్‌గా వెళ్ళి అగైన్ కంటిన్యూ డౌన్ సైడ్ కంటిన్యూ ఫాల్ అయింది. అంటే ఫ్లాగ్ ప్యాటర్న్ సస్టైన్ అవ్వలేదు. వెళ్ళడం అయితే వెళ్ళింది. అగైన్ మళ్ళీ కంటిన్యూ కిందికి ఫాల్ అయిపోయిందండి. సో, మార్కెట్ ఏమైంది, కంటిన్యూషన్ ప్యాటర్న్ కాకుండా నిన్న ఎండింగ్ అయింది కాబట్టి ఈరోజు మళ్ళీ చిన్న గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ నుంచి అగైన్ మళ్ళీ కంటిన్యూ అప్ సైడ్‌కి అయితే ర్యాలీ అయింది. ఏదైతే రెడ్ కలర్‌లో మీరు చూస్తున్నారో ఒక ఛానల్ వైస్ దీన్నేమంటాం, డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ అంటామనమాట. ఈ యొక్క ప్యాటర్న్ గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ డౌన్ ట్రెండ్‌లో ఉందో అంతవరకు ఏమవుతుంది, ఖచ్చితంగా డౌన్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ అబోవ్ బ్రేకౌట్ ఇచ్చి సస్టైన్ అవుతుందో మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఫస్ట్ రెసిస్టెన్స్‌ని బ్రేకౌట్ అయ్యి సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్‌ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ టార్గెట్‌ని బ్రేకౌట్ అయ్యింది. ఎవరైనా ఇక్కడ బై పొజిషన్ తీసుకున్నారనుకోండి, సమ్ టైమ్స్ ట్రాప్ చేసి మార్కెట్ ఏమవుతుంది, అగైన్ మళ్ళీ కంటిన్యూ కిందికి ఫాల్ అవుతుంది. ఇలా ఫాల్ అవుతున్నప్పుడు ఇంత వాల్యూ అంతా మీరు అలానే కూర్చోకండి. స్టాప్ లాస్ ఎక్కడుండాలా? ఈ లైన్‌ని బేస్ చేసుకొని మీరు తీసుకున్నారు, బ్రేకౌట్ ఇచ్చింది కాబట్టి ఈ లైన్ కింద ఒక్క క్యాండిల్ క్లోజ్ ఇచ్చినా మీరు స్టాప్ లాస్‌ని రెస్పెక్ట్ చేసి మార్కెట్ నుంచి బయటకొచ్చేసేయండి. సో, ఈ విధంగా మనం ఏం చేస్తాము, మార్కెట్‌లో లెవెల్స్‌ని అండ్ బ్రేకౌట్స్‌ని అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్‌ని అర్థం చేసుకుంటూ మార్కెట్‌లో మన యొక్క విలువైన ట్రేడ్‌ని, మన యొక్క విలువైన మనీని లాస్ అవ్వకుండా చూసుకుంటూ, మన సీడ్ క్యాపిటల్‌ని కాపాడుకుంటూ, మన ట్రేడ్‌ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందికి షేర్ చేయండి. థాంక్ యూ అండ్ జై హింద్.